దేవుడు ఒక మంచి వరాన్ని ఇస్తే దాన్ని తీసుకొని దేవుడి సన్నిధిలోని దేవుడి నామాన్ని మహింపరచడం కోసం మాత్రమే కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కాలేజీల్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్, ఏవో ఒక ఫెస్టివల్స్, ఏవో ఒక వెల్కమ్ పార్టీలు, ఇలాంటి సెండ్ పార్టీ, ఇలాంటి దేని కోసం అప్పుడు అక్కడ వాయిస్తూ ఉంటారు. ఏమిటది? దైవద్రోహము. ఆ సింపుల్ విషయం కాదండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని దేవుడి నామం మహింపరచడానికి ఇచ్చాడు ఆయన. అక్కడ నువ్వు ఎందుకు ప్లే చేయాలి? ఆ కాలేజీలో నువ్వు గిటార్ ఎందుకు ప్లే చేయాలి? ఆ కాలేజీలో నువ్వు ఎందుకు కీబోర్డ్ ప్లే చేయాలి? ఆ కాలేజీలో లేదా ఏదైనా ఫంక్షన్లో ఏ దాంట్లో నువ్వు ఎందుకు వాడబడాలి? అనేక మంది ఆడపిల్లలు చూసి అట్రాక్షన్ అవుతారు. అబ్బా గిటార్ భలే ప్లే చేస్తున్నాడు, ఉర్రు తెలుగు ఇచ్చేస్తున్నాడు. ఈ సాంగ్ పాట ఆ మెలోడీస్ చూసారు ఎంతగా ఉన్నాయి. పరలోకం నుంచి దేవుడు సింహాసనం దగ్గర కూర్చున్న కుమారుడు ఎంతగా ప్లే చేస్తున్నాడు, ఎంతగా భలే ప్లే చేస్తున్నాడు అంటున్నాడు. భూమి పాతాళంలో దెయ్యాలు మనుషుల శరీరంలో ప్రవేశించి ఆస్వాదిస్తున్నాయి. దెయ్యాలు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాయి. అది ఏ ద్రోహం అంట? దైవ ద్రోహం. పాటలు పాడటం కూడా, పాటలు పాడే విషయం కూడా అండి. చాలా మంది మనల్ని ఏం చేస్తుంటారంటే, నీకు మంచి వరం ఉంది, భలే వరం ఉంది అనర్లే. లోకంలో ఉన్న వాళ్ళు ఎందుకు వరం ఉంది అంటారు? టాలెంట్. నీకు బాలసుబ్రహ్మణ్యంలో పాడే గాత్రం ఉంది, నీకు చిత్రాల పాడే వాయిస్ ఉంది, అంతే చాలు. అలాగే భుజాలు పైకి ఎత్తేసి వెళ్ళిపోయి అలాగా ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు మనకి అలాంటి వస్తాయి. మనలో ఉన్న టాలెంట్ని ఎవరు గుర్తిస్తారు, మంచిదే. కానీ దాన్ని నువ్వు ఎక్కడ ఉపయోగిస్తున్నావు, అది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇది ఎవరు చెప్పిన మాట? ఇది హల్లెలూయా. అది దైవద్రోహము. సంఘంలో నేర్చుకున్నవి లోకంలో తప్పుగా ఉపయోగించుట అనేది దైవద్రోహం. అది పూర్తిగా బొత్తిగా పరిశుద్ధాత్మను తృణీకరించుటే. ఇవన్నీ విడిచిపెడుతున్నాం. అది కరెక్ట్ కాదంటున్నాడు ప్రవక్త. అది దైవద్రోహం అంటున్నాడు.